కొద్దిసేపటి నుంచి అయితే ఒక న్యూస్ అయితే చాలా హల్చల్గా మారిపోతుంది. అదేంటంటే ఉక్ ఉప ముఖ్యమంత్రి ఆఫీస్కి ఫోన్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని చంపేస్తాము అని బెదిరింపు కాల్స్ అయితే ఉప ముఖ్యమంత్రి ఆఫీస్కి అయితే వచ్చాయి. అంటే ఈ ఫోన్ చేసిన ఆగంతకుడు ఎవరో కానీ అతనికి పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ, తెలిసి మాట్లాడుతున్నాడా లేక తప్పతాగి ఏదో నెంబర్కి ఫోన్ చేయబోయి పొరపాటున ఈ నెంబర్కి ఫోన్ చేశాడా అనేదైతే ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అంటే ఇదే విషయం మనం ఆడుకుంటే గతంలోనూ హోంమంత్రి అనిత గారికి ఆఫీస్కి కూడా ఫోన్ చేసి బెదిరింపు థ్రెటనింగ్ కాల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఇలా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫోన్ చేసి, అంటే ఆయన గురించి అతను ఏమనుకుంటున్నాడో ఏమో, ఈయన నేషనల్ లీడర్ అని అర్థం కావట్లేదు. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక ఇండియా వైడ్గా బీజేపీ అయితే విజయపథంలో దూసుకొని పోతుంది. అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే కాకినాడ సీపోర్ట్లో కూడా పెద్ద హల్చల్ అయితే చేసి సీజ్ ద షిప్ అనేది ఒక అధ్యాయాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అప్పటి నుంచే వచ్చింది. ఈ లోకల్ వాళ్ళు ఆఫీసులకు ఫోన్ చేసి ఇలా భయపడుతున్నారంటే, భయపడే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ కాదైతే అదందరికీ తెలిసిన విషయమే. అండ్ ఒకసారి మనం చూద్దాం. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం కూడా పదే పదే కాల్స్కు వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ, అంటే బ్యాడ్ వర్డ్స్తో మాట్లాడుతూ హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు. బెదిరింపు కాల్స్ సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు వివరించారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే ఈ విషయాన్ని అయితే తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి చెప్పాలనే విధంతో పోలీసు వాళ్ళకి అయితే చెప్పారు. వెంటనే పోలీసు వాళ్ళు చాలా యాక్టివ్గా అయితే పనిచేశారు. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరో కాదు, డిప్యూటీ సీఎం కాబట్టి. విజయవాడ ఎంజీ రోడ్లో ఫోన్ సిగ్నల్ పవన్ కళ్యాణ్ పేషీకి 9505505556 నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని తేల్చారు. మల్లికార్జునరావు పేరుతో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ నుంచి అయితే ఆఫీస్కి అయితే ఫోన్లు వచ్చాయి. కానీ నా తరువాత అయితే ఈ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయి ఉంటాడు అతను. ఎందుకంటే అతను వార్నింగ్ ఇచ్చిద్దాం, అంటే భయపెడదామని ఆఫీస్కి ఫోన్ చేసి ఉంటాడు, లేకుంటే ఏదో పొరపాటున ఫోన్ చేసి ఉంటాడో తెలియదు. కానీ ఈ దెబ్బకైతే న్యూస్ వైరల్ అయిపోయింది కాబట్టి ఈ దెబ్బకు మనల్ని ఎక్కడ దాక్కున్నా వదలరా అనే దెబ్బతో భయపడిపోయి మనోడు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయింటాడు ఎక్కడికో. మనం మాట్లాడుకున్న గతంలో హోంమంత్రి గారిని కూడా బాధితురాలే, హోంమంత్రి గారు కూడా బాధితురాలే. ఈవిడ కూడా అయితే గతంలో ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. కాల్స్ వచ్చిన నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉంది. పోలీసులు ఆరా తీయగా అతడు తిరూరు పట్టణంలోని వైద్య దంపతులకు బంధువు అని తేలింది. వ్యసనాలకు బానిస కావడంతో అతని భార్య విడిచిపెట్టేయగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉన్నట్టు మల్లికార్జున తరచూ తిరూరుకు వచ్చి బావమర్ది దగ్గర తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదండి, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసేవాడెవడు ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయడని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే తాగేసి మత్తులో ఏం చేయాలో తెలియక, ఇదే ఈ మత్తు అండి, ఈ మత్తు వల్లే ఇలాగైతే బెదిరింపు కాల్స్ అయితే చేశాడు పాపం పొరపాటున. కానీ పోలీసు వాళ్ళు వితిన్ చాలా తక్కువ టైంలో అతని నెంబర్ పట్టుకొని, అతని సిగ్నల్ ఎంజీ రోడ్లో ఉందని తెలుసుకొని, అతని అడ్రస్ తెలుసుకొని, అతను ఎక్కడ ఉంటాడని ఆరా మొత్తం తీసేశారు. ఫైనల్గా ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది అయితే మనం కొంచెం వెయిట్ చేసి అయితే చూడాలి. థ్యాంక్ యూ.